ఓకే గైస్, ఈ పాట వచ్చేసి ఎక్కడ కూడా నాకు తెలిసి ఉండదు. మన పాట, మన ఛానల్ గురించి నేను రాపించిన పాట. దాంట్లో కొద్ది ఒక ట్యూన్ ఉంది, ఒకసారి ఇనుర్రి. ఎట్లా అనిపించిందో కామెంట్ చేయర్రి. మన తెలుగు ఎక్స్పెరిమెంట్ సాంగ్ ఒకవేళ మీకు మంచిగా అనిపిస్తే మనం సేమ్ సాంగ్ని 2 మిలియన్కి లాంచ్ చేద్దాం. అది మొత్తం రెడీ కాలేదు, కొద్దిగా ఉండే 2 మిలియన్ వరకు రెడీ చేస్తా. మన తెలుగు ఎక్స్పెరిమెంట్ సాంగ్ మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వీడియోలు ఎడిట్ చేయడానికి నాకు 3 ఎడిటర్లు అయితే కావాలి. మీకు ప్రీమియర్ ప్రో, ఫోటోషాప్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సాఫ్ట్వేర్ పర్ఫెక్ట్ వచ్చిన వాళ్ళు, కొద్దిగా కాదు పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అయితే కాదు. నాకు 3 వేకెన్సీలు ఉన్నాయి మన దగ్గర ఎడిటర్స్కి. అంతేకాకుండా నేను మొబైల్లో చేస్తా అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే మొబైల్లో చేసే వాళ్ళు వద్దు. ఒకవేళ అవసరం ఉంటే ఫ్యూచర్లో నేనే చెప్తా. ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఫోటోషాప్ పర్ఫెక్ట్గా వచ్చి మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్లో మీరు చూసే వీడియోలు ఎడిట్ చేస్తాం అని కనుక మీరు అనుకున్నట్లయితే నన్ను కాంటాక్ట్ అయితే గారు ఇన్స్టాగ్రామ్లో తెలుగు ఎక్స్పెరిమెంట్స్ _సాయి అని చెప్పేసి నా ఐడి ఉంటుంది. దానికి మెసేజ్ అయితే పెట్టుర్రి. ఏంటండి, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఫోటోషాప్ 3 పర్ఫెక్ట్ రావాలి. బయట కంటే ఎక్కువ సాలరీ ఇస్తా, మంచిగా చూసుకుంటా. యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ వర్క్ చేసి యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఉంటాయి కదా, అవి పర్ఫెక్ట్ వేయొచ్చే వాళ్ళకు కొద్దిగా ప్రియారిటీ అయితే ఉంటుంది, ముందే చెప్తున్నా. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈ వ్లాగ్ లో వచ్చేసి మీరైతే ఒక కుకింగ్ వీడియో అయితే చూడబోతున్నారు. కుకింగ్ వీడియో వచ్చేసి టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసిన తర్వాత మీకు అర్థమైంది కావచ్చు ఏం కుక్ చేస్తున్నాం, ఏం కదా అని. ఏంటిదిరా, కమ్స్లో అయితే మేము కుక్ చేయబోతాం. తిన్నాం ఎవరికి ఎప్పుడన్నా? తిన్నికి ట్రై చేసినా కానీ తినలే. వీడు తినలేదు ఇప్పటి వరకు. అంతేకాకుండా మన జాంబీ గాడు తినలేదు, తాజ్ గాడు తినలేదు, బాబాయ్ గాడు, నేను విద్యాడు ఒకసారి తిన్నాం. ఎక్కడ టేస్ట్ మంచిగానే ఉన్నది. ఒకసారి తిన్నాం, మళ్ళీ ఒకసారి తిన్నాం, 2 సార్లు తిన్నాము, మంచిగా అనిపించింది. సో అందుకోసం మన ఛానల్ ఇప్పటి వరకు ఎప్పుడు కంసు కూరలు ఉండలే కాబట్టి మేమైతే కుక్ చేయబోతున్నాం. తాజ్ గాడు కూడా పోతుండు. సో ఇప్పుడు సిద్దిపేటకు పోయి ఆ కంజు పిట్టలు ఏవైతే ఉన్నాయో మేము అంటే షికారు చేసి కొంతమంది తింటారు కదా, సో అట్లా కాకుండా మేము ఫామ్ నేచర్ ఏవైతే పెంచుతారో అవిటిని కొనుక్కొని సాపి చేయించుకొని ఆ కుకింగ్ వీడియోకి కావాల్సిన ఐటమ్స్ తీసుకురానికి సిద్దిపేట అయితే పోతున్నాం. పెద్ద ఆటంకం అయితే జరిగింది ఇక్కడ. కారు ఇక్కడ ముంగటనే ఆపేసారు. ఏమైందేమో, పొమ్మంటే పోతలేడు. ఆరని కొట్టినా కానీ 2 నిమిషాలకు పోయిండు. చలో ఇప్పుడైతే సిద్దిపేటకు పోడే. ఇక వాళ్ళు అనుకుంటుర్రా లేకుంటే ఆపుకొని మాట్లాడుకుంటుర్రా, తోవేటు ఇదేటు అదేట అని అనుకుంటున్నట్టు అనిపిస్తుంది, మాట్లాడుకుంటున్నట్టు అనిపిస్తుంది, ఏది అర్థమైతలేదు. సో ఆ సామాన్లు తీసుకురావడానికి సిద్దిపేటకి అయితే పోతున్నాం. పోయి అవన్నీ ఒక్కొక్కటి కలెక్ట్ చేసుకుని వచ్చేద్దాం. ఫస్ట్ ఏడికంటే పిట్టల దాడికి పోతాము. అవి దొరికితేనే, వేరే ఏమన్నా దొరకలేదు అనుకోండి ఇక అదే చికెన్ మటన్ అవుతుంది. ఇలా సండే. మన స్టూడియో మొత్తం అయిపోయినాక కస్టమర్ సీసీ కెమెరా పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం జరిగేది తెలుస్తలేదు. ఆయనతో ఎక్కకపోయినా తిప్పలేదు అన్ని మామూలు. ఇవాళనే సిసిటీ కెమెరా వస్తుంది మనది. అది కాదు అది లేదా పోయినసారి సేమ్ అసలు 2 తెప్పిస్తున్నా. రెండింటిని ఫస్ట్ సెట్ చేద్దాం. మనదే ఇది ఎంత ఉంటుంది అనుకుంటున్నాం? ఎంత ఉంటుందా? అది కొనుంటుంది 50,000 ఉంటుండే. అది ఎట్లా అంటే ఘోరం పెద్దగా ఉంది. అది మంచిగా వస్తాయి వచ్చి మరి క్లారిటీ. చుట్కీ కీళ్ళు ఉన్నాయి ఫామ్లా. కాకపోతే ఆయన ఎంత అంటాడు ఏం కథ అనేది మనకు తెలియదు. ఇక అది సాపి చేసుడు అంతా. విజయాడు రామగాడు ఏమంటారు అంటే మనమే తీసుకొచ్చుకుందామన్నా, మనమే సాపి వేసుకుందామని అంటారు. కాకపోతే షాన్ ఉంటాయి కదా, వీటిని సాపి అయితే అంత మంచి అనిపించదేమో అని నాకు అనిపిస్తుంది పర్సనల్గా. సో వాళ్ళకి ఏం చెప్తున్నా, వాళ్ళకి చెప్తే ఆడికి పోయినాకనే ఇక వద్దు వాళ్ళ బోలుగా దొరుకుతారు అన్నట్టు, సాపి వేయించుకొని వచ్చినామని చెప్పాలి. 100 రూపాయలకు జోడట. ఆ జోడిలా 1/2 కిలో వెళ్తుందట. అంటే మనకు అట్లీస్ట్ ఎంత లేనైనా ఒక కిలోన్నర కావాలి. కిలోన్నర కావాలంటే ఎన్ని జోలు తీసుకోవాలి? 8 జోలు తీసుకోవాలి. 800 అవుతాయి. తీసుకుందామా? మంచిగా ఉంటుంది రా కూర. 1000 రూపాయల కాడికి తీసుకుందాం. ఎంత ఎదగ అంత అవుతుంది. ఇక 1000 రూపాయల కాడికి గైస్ తీసుకుంటున్నాము. ఎంత వెళ్తావు చూద్దాం ఏం కథ అని చెప్పేసి రఫ్గా అడిగినాం. కిలోన్నర కూర కావాలి, ఎన్ని తీసుకుంటే కథ కలుపుతుంది అని చెప్పేసి ఆయన ఏమంటుండంటే 12 తీసుకోవాలంటుండు. 12 కలిపి 1200 జతలకి. అది ఏం లేదు, అది
మొత్తం ఓవరాల్ కలిపి 1200 అట. మనం 1200 పే చేస్తే వాళ్ళకు దాన్ని మొత్తం కడిగి క్లీన్ చేసి ముక్కలు కొట్టి మనకి ఇస్తారు అన్నట్టు. అవి తీసుకొని వండుకోవచ్చు. మంచిగా ఉంటారా టేస్ట్? ఇంకా తిన్నాక వెళ్తుంది నీకు. కిలోన్నరకు 1200 అట. అండ్ మేక లెక్కనే సేమ్ దాని లెక్కనే ఇక మటన్ లెక్కనే. వీటిని తీసుకుపోదాం, కుకింగ్ అయితే చేద్దాం. ఇక ఆయన ఎట్లా సాపిస్తాడు ఇంకా ఆ ప్రొసీజర్ చూపెట్టా, మాకు కూడా మంచిగా అనిపించేది. సో మొత్తం ముక్కలు వచ్చినాక చూపిస్తాం మీకు ఇక డైరెక్ట్గా. ఏమైంది చిన్న ఉన్నాయనా? పెద్ద ఉండే కావచ్చు, ఇంత పెద్ద దున్నపోతలకు ఉంటాయిరా కోళ్ళ అవే గిరిరాజ కోళ్ళ ఏమన్నా అంటే చిన్నగా ట్రై చేసిన. సో మొత్తానికి గాయస్ మాకు కావాల్సిన కంజు పిట్టలు అయితే తీసుకున్నాము. ఈ కర్రీ కొట్టిపించుకున్నాం అన్నట్టు, కర్రీ కాదు కూర. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే రత్నదీప్కి వెళ్ళి దీనికి వండడానికి ఏమేమి ఐటమ్స్ అయితే కావాలనో అవన్నీ క్యారీ చేద్దాం. ఆ తర్వాత ఇస్తరాకులు కావాలి, గుర్తుపెట్టుకో. ఇస్తరాకులు తీసుకొని చక్కగా ఇంటికి అయితే పోదాం. సైబర్ తర్వాత తీసుకున్నది అంత టైం లేదు, కూర వచ్చినాక ఇంకా టైం ఉంటుంది. ఏదేమైనా గాయస్ ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఆ సక్సెస్ అయింది అనుకోండి, ఆ కిక్కే వేరే ఉంటుంది. మీరు ఈరోజు ఆల్రెడీ మేము చాలా బోట్ని తయారు చేసిన వీడియోని చూసిరు కావచ్చు. అది ఏమైనా మజా అనిపిస్తుందా? మేము ఏమనుకున్నాం అంటే ఫస్ట్ దాని వెయిట్ కదా మునిగిపోతుందేమో అనుకున్నాము. కాకపోతే అది పర్ఫెక్ట్గా వాటర్ మీద తేలింది, అందరం ఎక్కినా తేలింది. అది దాన్ని ఇంకా పెద్ద సైజులో చేస్తే ఎంజాయ్ చేయవచ్చు దాంట్లో. సో ఇప్పుడు ఇది దాన్ని ఇంకా మాడిఫికేషన్ చేసేది ఉంది. పార్ట్ 2 త్వరలోనే వస్తుంది. దాని గురించి మస్తు ఆలోచిస్తున్నా, మైండ్కి ఏమో తిరుగుతుంది, దాన్ని ఇట్లా చేయాలి అట్లా చేయాలి ఇది అది అని చెప్పేసి వస్తుంది త్వరలోనే. ఘోరంగా అంటే ఘోరంగా చేస్తాం దాన్ని. అనుకున్నది ఒక్కోసారి మనం ఏదన్నా అనుకున్నామంటే అది కాదు పక్క. మనం జర అటు ఇటు అనుకున్నాం అనుకో, అంటే దాని గురించి ఆలోచించకపోయినాం అనుకో పక్కా అవుతుంది. మళ్ళీ ఉన్నదాకా ఏ పని చేసినా సక్సెస్ కాలేదు. ఇప్పుడు మాకు కొద్దిగా మంచి టైం నడుస్తుంది. మా గురించి మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది పూజలు చేయించారట. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇట్లా చేపిస్తారని చెప్పేసి. మొన్న ఇంటికి వచ్చిండు ఒక అన్న, ఎల్లమ్మ గుడి కాడ పూజ చేయించిన అని చెప్పిండు. ఒక అన్ననేమో నరసింహస్వామి గుడిలో పూజ చేయించిందట. మస్తు మంది అట్లా కలిసిర్రు. సో మీ అందరి పూజల వల్లనా మరి దేని వల్ల అని తెలియదు, కానీ రీసెంట్గా ఏ వీడియో తీసినా కానీ మంచిగా క్లిక్ అవుతున్నాయి. అంతేకాకుండా మీ సపోర్ట్ మంచిగా అవుతుంది, అన్ని సక్సెస్ అవుతున్నాయి. ఈ రోజుకి వీడియో తీద్దామని మేము స్టార్ట్ చేసిన మూడదాకా ఏది కాకపోతుండే. ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నామో ఆ వీడియో అవుతుంది ఖచ్చితంగా. మన వర్షం వచ్చేది అయిపోయింది, క్రాకర్స్ అన్ని ముంగడ పెట్టుకుని వాన స్టార్ట్ అయింది. ఈ ఎట్లరా బాగుంటుందా అనుకున్నాం, మళ్ళీ వర్షం పోయింది, మన వీడియోలో అయినాయి సక్సెస్ అవుతున్నాయి. కంప్యూటర్ సపరేట్ మసాలా ఉంటుందా? కంప్యూటర్ నాకేం తెలుసా చూసుడే ఇప్పుడు అంటే తినలే. కంప్యూటర్ ఇంత ఉంటుంది. నేను అదే అనుకున్నా, అరే పెద్దగా ఉంటే కావచ్చు అదే అనుకున్నా. అటు ఇటు పోయేటప్పుడు చీకట్ల రోడ్ల ముంగట మన బండి ముంగట పోతా ఉంటాయి. అవే అని క్లారిటీగా తెలియదు. ఇప్పుడు వచ్చినాక చెప్తుండే ఆడ మన చికెన్ సెంటర్ కాడ. ఇక అది ఎందుకు అవిటిని ఎట్లా అవుతుంది ఇంకా అనేది క్లారిటీ వస్తుంది ఒకసారి. మస్తు ఉంటుంది రా నిజంగా, కళకు ఉంటుంది. కిట్గానికి ఒక ఇది కావన్నట మైకు పాటలు వాడికి తీసుకుంటున్నాం ఒకటి. హలో హలో వస్తుంది సౌండ్. బ్లూటూత్ కనెక్ట్ చేసి పాట పెట్టరా నీ ఫోన్లకి. నేను బ్లూటూత్ కనెక్ట్ చేసి చెప్తా. ఎప్పుడే మీకు సౌండ్స్ పెట్టదు మన ఇక పామి ఆమె పెట్టు పాట. ఒకవేళ మంచిగా వచ్చింది హాయ్ హాయ్ చేతిలో ఎక్కడ ఎవరు నేనా ఎటు ఎటు నువ్వు పెట్టు అన్నా మంచిగా ఫుల్ సౌండ్ పెట్టా అన్న ఫుల్ సౌండ్ పెట్టు. ఓకే సూపర్. ఒకవేళ రిపేరింగ్ ఎట్లా కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకున్నాము. మేము తీసుకునే సామాన్లు కాకుండా ఒకటి ఎక్స్ట్రా అదైతే వచ్చింది. బట్ ఎవరికి ఇంట లేడీగా పాట వచ్చినాక అందరు సబ్స్క్రైబర్లేనా? ఎక్కడ బ్రో? ఇక్కడనే లోకల్ లోకల్ బ్రో. సో సామాన్లు మొత్తం తీసుకున్నది అయితే అయిపోయింది. ఒక్కటే ఐటెం కావాలి ఇంకా మనకి ఏంటిదంటే కొత్తిమీర. ఆ కొత్తిమీర తీసుకున్నాక
ఒకటి సైబాల్ కావాలి. కాళ్ళు ఈ వాటర్లో తిరిగేసరికి మొత్తం ఖరాబ్ అవుతున్నాయి. ఆ సైబాల్ ఒక్కడే తీసుకొని చక్కగా ఇంటికి గట్టిగా పోవాలి. మస్తు లేట్ అయిపోయింది. నేను 10కి స్టార్ట్ చేద్దాం అనుకున్నా, 12 అవుతుంది. నేను సిద్దిపేటనే. కొత్త బాక్స్ అయితే తీసుకున్నాం. మొత్తం ఎట్లా అంటే ఘోరంగా వస్తుంది సౌండ్, వాయిస్ అన్ని. రాజుగాడు ఒక మంచి పాట నేర్చుకొని వచ్చిందట. వాడు కూడా ఎంజాయ్ చేస్తాడు. వాళ్ళ బేగం గురించి నేర్చుకున్నాడట. ఆడ సౌండ్ పెట్టినాక బంద్ చేయరా అందరు మాయలే గుర్తురా అని వీడియో నడుతూనే ఉన్నది. పాట అప్పట్లో మంచిగా మస్తు అనిపిస్తుంది. అది నాకు అది ఫేవరెట్ సాంగ్. అది ఇప్పుడు కాదు కానీ మన స్టూడియో అయిన తర్వాత పెద్ద రూమ్ ఏదైతే ఉందో దాంట్లో మొత్తం కూడా ఎడిటింగ్ సెటప్ అయితే వేపిస్తాము. ఎడిటింగ్ సెటప్ అంటున్నాం, ఊఫర్ సెటప్ అయితే వేపిస్తాము. మొత్తం హోమ్ థియేటర్ అది ఉంటుంది కదా, దాన్ని మొత్తం కనెక్ట్ చేసేసి ప్రపంచంలో నాకు డ్రీమ్ ఇది ఉండాలని చెప్పేసి మన ఛానల్ రిగార్డింగ్ ఏమైనా సెలబ్రేషన్స్ ఉన్నా సరే, మా బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నా సరే మంచిగా చేసుకోవచ్చు, అలా ఎంజాయ్ చేయొచ్చు. సో అట్లా ప్లాన్ చేస్తున్నాము. ఇంకొక విషయం కాసి ప్రపంచంలో మీకు చెప్దాం అనుకుంటున్నా, అది తీరుతలేదు, చెప్పలేదు. ఏంటి అంటే మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వీడియోలు ఎడిట్ చేయడానికి నాకు 3 ఎడిటర్లు అయితే కావాలి. మీకు ప్రీమియర్ ప్రో, ఫోటోషాప్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సాఫ్ట్వేర్ పర్ఫెక్ట్ వచ్చిన వాళ్ళు, కొద్దిగా కాదు పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అయితే కాదు. నాకు 3 వేకెన్సీలు ఉన్నాయి మన దగ్గర ఎడిటర్స్కి. అంతేకాకుండా నేను మొబైల్లో చేస్తా అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే మొబైల్లో చేసే వాళ్ళు వద్దు. ఒకవేళ అవసరం ఉంటే ఫ్యూచర్లో నేనే చెప్తా. ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఫోటోషాప్ పర్ఫెక్ట్గా వచ్చి మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్లో మీరు చూసే వీడియోలు ఎడిట్ చేస్తాం అని కనుక మీరు అనుకున్నట్లయితే నన్ను కాంటాక్ట్ అయితే గారు ఇన్స్టాగ్రామ్లో తెలుగు ఎక్స్పెరిమెంట్స్ _సాయి అని చెప్పేసి నా ఐడి ఉంటుంది. దానికి మెసేజ్ అయితే పెట్టుర్రి. ఏంటండి ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఫోటోషాప్ 3 పర్ఫెక్ట్ రావాలి. బయట కంటే ఎక్కువ సాలరీ ఇస్తా, మంచిగా చూసుకుంటా. యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ వర్క్ చేసి యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఉంటాయి కదా, అవి పర్ఫెక్ట్గా వేయొచ్చే వాళ్ళకు కొద్దిగా ప్రియారిటీ అయితే ఉంటుంది, ముందే చెప్తున్నా. సో ఎవరైనా ఉంటే కాంటాక్ట్ అయితే గారు. 3 వేకెన్సీలు ఉన్నాయి. అండ్ ఫుడ్, బెడ్ ఆల్సో. షెల్టర్ ప్రొవైడ్ చేస్తా, అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తా. ఇక మీరు తెలుసా ఆల్రెడీ ఎట్లుంటుంది ఏం కథ అని చెప్పేసి మొత్తం కూడా. ఇప్పుడైతే పోయి మనం ఈ బాక్స్ పెట్టుకొని ఎంజాయ్ చేద్దాం. తాజాగా వచ్చేసి ఇలా ఒక పాట పాడబోతుందని చెప్పినా కదా, ఆ పాట ఏంటిది అంటే ఏడుతాను ఫీల్ పోయిండు మొత్తం. చల్తే చల్తే హమ్కో ఇప్పుడు కాదు, ఒక 1 year తర్వాత వాడతాడు సేమ్ పాట. ఏమంటారా మన వాళ్ళు పోతుంటే ఏం చేసారు అంటే మైక్ కనెక్ట్ చేసి ఇచ్చారు. ఇప్పుడు నేను వాడతా పాట. 100 రూపాయల 5 కిలోలు, 100 కిలోలు ఉల్లిగడ్డలు, ఎర్ర ఉల్లిగడ్డలు రామరాలే. అందరూ వస్తారు. ఆగాగు బాబు, 100 కిలో సమోసే కాదు కాదు తోష్కారే ఇంకొకటి వాడనా? పాత ఇనుప సామాను రేకు డబ్బలు, ఖాళీ సీసాలు వంట కొనేటోడు ఎన్నుకున్నాడు చూడండి. హలో మైక్ టెస్టింగ్. మస్తు అవుతుంది గాయస్ ఇది. ఒకవేళ మీకు ఏమైనా కనబడితే తీసుకోరు, ప్రమోషన్ ఏం కాదు. సౌండ్ మాత్రం మంచిగా ఉంది. ఇగో హలో ఎంత మంచిగా అవుతుంది. హలో. ये बारिश का पानी, ये पानी की बूंदे, ये बूंदों की తర్వాత రాదు. ఈ రోజు ఈ కార్యక్రమంలో మన గాయకుడు గాయకురాలు తాజ్ సింగర్ పాడబోతున్నాడు. పాట హిందీ పాట పాడబోతున్నాడు. సార్ మీకు సార్ మేడం మీకోసం, మా అందరి కోసం ఒక్క పాట అయిపోయింది పాట, అయిపోయింది. పాడు మేడం. మేడం అనకు, చెప్పండి సార్ అంటే పాడతా. చెప్పు సార్, పాడు సార్. పాడరా. తప్పైపోయింది అన్నారు. మిస్సెస్ తాజ్ గారు అయితే పాట పాడబోతున్నారు. తాజ్ గారు అయితే ఇప్పుడు పాట పాడబోతున్నారు. जरा जरा बहकता है आज तो మరోసారి जरा जरा बहकता है आज तो मेरी दिन बदन मैं प्यासा हूँ मुझे. అది పాట మొత్తం వస్తలేదు. పానీ పిలా దే కప్చు బిస్కెట్
అటో ఇటో వాడు ముందుకంత పాటను అయితే వాడిండు. బట్ మన బాధ ఏంటంటే ఫస్ట్ అది చూసుకోవాలి ఏం పాట ఉంది ఏం కథ అని చెప్పేసి. ఆ తర్వాత వాడతాడు, మంచిగానే వాడతాడు వాడు. మా దాంట్లో అందరికంటే మంచిగా వాడతాడు వాడు పాట. సో ఇప్పుడు వచ్చేసి ఆ లొకేషన్కి అయితే పోతున్నాం. ఊరు నుంచి వెళ్ళి చాలా దూరం అయితే గాయస్ వచ్చేసినాము. ఒక లొకేషన్ని ఫస్ట్ చూసి పెట్టుకున్నాము. మీరు కూడా వచ్చి లొకేషన్ వచ్చేస్తుంది. ఊరు నుంచి చాలా దూరంలో ప్రశాంతంగా ఈ చెట్ల మధ్యలో ఈ గ్రౌండ్ అవుతున్నది. దీంట్లో అయితే మనం ఈరోజు కంజుల కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతున్నాము. తిన్నావు ఎవరికి ఎప్పుడన్నా? ఫస్ట్ కొంచెం అది నేనే తినిపించిన. వాడు మన విజ్ గారు నేను తిన్నాము, వీడు మొత్తమే తినలేదట. సో ఇప్పుడు అందరం కలిసి తినబోతున్నాము. ఇక్కడ లొకేషన్కి హైలైట్ అయింది అంటే అక్కడ సైడ్ మీరు చూడొచ్చు పెద్ద కొండ అవుతున్నది. సో ఇక్కడ కొండ మీద ఆల్రెడీ మనం రీసెంట్గా క్యాంపింగ్ చేసినాం కదా ఓవర్ నైట్, అప్పుడే లొకేషన్ చూసినాం అన్నట్టు. ఇక్కడ కుకింగ్ వీడియో చేద్దామని చెప్పేసి మన క్యాంపర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో ఉన్న సామాన్లు మొత్తం అన్ని దించుకుందాం. ఆ తర్వాత కటింగ్ చేసుకొని మంచిగా కంజుల కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, కిల కూర అయినా సరే కిలనర కూర అయినా సరే అండ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. దీంతో ఒక ఫీల్ అనేది వస్తుంది. సో ఇదైతే కిలోన్నర కంజుల కూర. అండ్ దీంట్లో వచ్చేసి మొత్తం మన కుకింగ్ వీడియో కావాల్సిన సామాన్లు అయితే ఉన్నాయి. కటింగ్ చేసుకునే ఉల్లిగడ్డలు, టమాటాలు ఒకటి. ఒక క్యాన్ ఏమో తాగడానికి, ఇంకో క్యాన్ ఏమో బోలు ఇట్లా కట్టుకోనికి చిన్నది. బాబాయ్ అన్ని వీడియోలలో 100% ఎఫర్ట్ ఇస్తాడు. 2 క్యాన్లు తెచ్చాడు. ఇవాళ కామెంట్ పెట్టారు అమ్మడు యా బాగా ఒరిజినల్. ఇది మర్చిపోతే ఎట్లా? తాజుగాడు మాత్రం దొంగలాగా కనిపిస్తాడు. అట్లా భయపెట్టిస్తారు మీరు. కిలోన్నర కంజు కూర తెచ్చినాం కదా. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఆ అన్న వాళ్ళని అడిగినాం ప్రిపరేషన్ కూడా ఎట్లా ఏం కదా అని చెప్పేసి ఒక ప్రొసీజర్ అయితే చెప్పిండు. ఆ ప్రొసీజర్ని ఫాలో అవుతున్నాం. ఫస్ట్ ఏం చేద్దామంటే మొత్తం కూడా మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. కోడికి పెద్ద ఉంటాయి కదా లెగ్ పీస్లో, దీన్ని చూడరు చిన్న బాబాయ్, చిన్న చిన్న లెగ్ పీసెస్. ఓకే, వాటర్ పోసేయాలి. సరే కూర చూడరు గాయస్ ఎట్లుందో, మంచిగా నీట్గా కడిగి మంచిగా క్లీన్ చేసి ఇచ్చిర్రు అన్నోళ్ళు. సో ఇప్పుడు దీన్నే ఉండదాం. చికెన్ అన్న, చికెన్ కాదురా, నాటుకోలు లెక్క ఉంది కదా సొన్నికి. సేమ్ అట్లా నాటుకోలు కాదు, ఇది వచ్చేసి కంజులు. ఓకే, అంటే కంజులు అంటే నేను చూడు, కంజులు చూసుడు కాదు, నువ్వు తినడే ఇక డైరెక్ట్గా. ఫస్ట్ టైం వండుతున్నాను నేను కంజుల కూర. ఇది ఎట్లయితే అనేది నాకు కూడా తెలియదు. వీళ్ళేమో మస్తు హోప్స్ పెట్టుకుర్రు, ఏమో మంచిగా అయితే తిందామని చెప్పేసి. నువ్వు వండన్నా ఎట్లా సరే మేము తింటాం కానీ కౌసుగాలుగా. స్టూడియో దగ్గర రాకేష్ గాడు వాటర్ వాడుతుండు, అందుకని వాడు రాలేకపోయాడు. రాకేష్ అంటే జాంబీ వాడు. సో వాడిని కూడా కొంత తీసుకుపోవాలి, గుర్తుపెట్టుకోవాలి. మంచిగా అయినా తీసుకుపోవాలి, మంచిగా కాకుండా తీసుకోవాలి. మంచిగా దానికి తక్కువ తీసుకోవాలి, మంచిగా తక్కువ తీసుకోవాలి. అందరూ ఒక్కొక్క పని వాడరు. ఇక నా పని ఇప్పుడు ఉల్లిగడ్డలు కోసుడు, టమాటాలు కోసుడు, కళ్యామాకు కోసుడు. ఇవన్నీ కోసేస్తే కూరకు రెడీ అయిపోతుంది. ఇక కూర సరిపోతుంది. సారీ కళ్యామాకు అన్న, కొత్తిమీర. ఇంకా స్టార్ట్ కూడా కాలే, ఎండ పొట్టు కొడుతుంది. నిన్న మొన్నేమో ఫుల్ వాన పడ్డది, గిట్నే ఉంటుందేమో అనుకున్నాం కానీ ఘోరం కొడుతుంది ఎండ.
పొయ్యి అయితే గాయస్ ఇక్కడ అంటించేసిన. ఇక లేట్ మొత్తం మనోళ్ళదే. ఒకవేళ వాళ్ళ కోచుడు కానీ అయిపోయింది అనుకోండి కుకింగ్ స్టార్ట్ చేసుడే. ఇక మొత్తం ఎట్లా వండుతా అంటే ఇలా కడక్ కడక్ అవుతుంది కూర. ఏంటి బిస్కెట్లు? ఏ బిస్కెట్లు ఇవి? ఏంటిది అది? మన అది తింటావా? వద్దు కుక్కలా అనిపిస్తుంది ఇది కాదు ఏవో చూద్దాం. రామ్మోహన్ కుక్క వద్దు చికెన్ రా. చికెన్ తిన్నా నువ్వు తింటే నేను తింటా. నువ్వు తిన్నా ఎలా తిన్నాను మొత్తం దారా తినబెడదా మరి తిను ఇవాటు. తిన్నా స్పైడర్ రాని గురించి బిస్కెట్లు తెస్తే తినేటియేమో అనుకోని బిస్కెట్ బాబా కాడు కదా వీడు. అన్న తినేటి అన్న తింటా అన్న తింటా దీని మీద నీకు ఫోటో కనబడతలేదు కుక్క. కుక్కదే తినేదే అంటున్నావు. ఎవరు అంటారు? తినమన్నాడు వాడు. తింటే బుగ్గగాడు వీడు. అందుకోసం తినలే. అందుకోసం అది చికెన్ ఇంకా దేంతో తయారవుతుంది. అది తింటే ఏం కాదు. వద్దు 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 మళ్ళీ తిన్నాక మళ్ళీ వేరే అంటే మళ్ళీ నేను బుగ్గగానే అయితే ఆల్రెడీ బుగ్గ ఇంకా అయ్యేదే ఉన్నది. కింద మంట లేకున్నా సరే ఈ భవన్ గరం అయింది అనుకోండి ఆటోమేటిక్గా అది మంటనే. అది లోపల కూర ఉడుకుతూనే ఉంటుంది. అలా వస్తూనే ఉంటాయి బుడగలు. పెట్టి ఆల్రెడీ 4-5 నిమిషాలు అవుతుంది. ఇంకా గింత కూడా గరం కాలేరా? అయినానికి ఇట్లా వస్తున్నాను నేను. కాలే టైం పడుతుంది. గరం కానీ ఒక పావు గంట అట్లా పడుతుంది. ఆ గరం బోనికి కూడా అంత టైం పడుతుంది. దీంట్లో వచ్చేసి మొత్తం మా ఖజానా అయితే ఉందన్నమాట. దీంట్లో వేయాల్సిన మసాలాలు కావచ్చు, మా మసిక బట్టలు కావచ్చు, ఎవ్రీథింగ్ వచ్చేసి దీంట్లో అయితే మేము స్టోర్ చేసి పెట్టుకుంటాము. సో ఇప్పుడు దీంట్లో నుంచి ఒక్కొక్క ఐటెం తీసుకుంటా మనం దాంట్లో వేయాలి కదా. అట్లయితే ఇబ్బంది అవుతుంది. మొత్తం తీసి పెట్టె మీద పెట్టుకుంటాం. ఇక మనకు మెయిన్ యూజ్ అయ్యేటి ఈ మసాలా అన్నిది, గరం మసాలా అన్నిది. పసుపుతి అల్లం వెల్లిగడ్డది ఎగురు ఎగురు నూనె ఎగురు అచ్చా అనిపిస్తున్నారా? ఎగురు కారప్పడ పోయి ఎదిరా బాబాయ్ ఎదురుగానే ఉన్నాయి 2 ఏడా కారప్పడిన 11 అవుతుంది. ఇక పారేసుడే బాబాయ్ పారేసుడే జామిక్ పోనీ వాడొస్తాడు మళ్ళీ ఆర్కించి. ఏంటిది మిగిలిన షర్బా చేస్తా చేయరా? కొద్దిగా ఎండ కూడా మంచిగా కొడుతుంది. మంచిగా షర్బత్ తాగుకుంటా కుకింగ్ చేద్దాం. చెప్పరా ఏం కావాలి? పేరు ఉండదు. ఎన్టీఆర్ మూవీ తీసిండు మొత్తం కొత్తది. ఫస్ట్ చక్కెర ఉందా? ఎన్టీఆర్ మూవీ పాట పాది పాట ఉన్నా కదా మన పాట లాంచ్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు లాంచ్ అది కలవకుండా అయింది. 2 million ఖచ్చితంగా లాంచ్ చేస్తాం. ఆడియన్స్ తెలుసు అది. అదే వాడు ఇప్పుడు అదే కావాలి. ఓకే గైస్, ఈ పాట వచ్చేసి ఎక్కడ కూడా నాకు తెలిసి ఉండదు. మన పాట మన ఛానల్ గురించి నేను రాపించిన పాట. దాంట్లో కొద్దిగా ఒక ట్యూన్ ఉంది. ఒకసారి వినుర్రి, ఎట్లా అనిపించిందో కామెంట్ చేయర్రి. మన తెలుగు ఎక్స్పెరిమెంట్ సాంగ్ ఒకవేళ మీకు మంచిగా అనిపిస్తే మనం సేమ్ సాంగ్ని 2 millionకి లాంచ్ చేద్దాం. అది మొత్తం రెడీ కాలేదు, కొద్దిగా ఉండే 2 million వరకు రెడీ చేస్తావు. మన తెలుగు ఎక్స్పెరిమెంట్ సాంగ్ ఎట్లుందిరా? ఎగురుతారు. ఈ సాంగ్ వచ్చేసి 1 millionకి లాంచ్ చేద్దాం అనుకున్నాం, కాకపోతే సెట్ కాలేదు. 2 millionకి మాత్రం ఖచ్చితంగా మన సాంగ్ అయితే వస్తుంది, తెలుగు ఎక్స్పెరిమెంట్ సాంగ్. కొనుక్కొచ్చుకున్న మంచి నూనె చక్కెర కోసం ఇలా చక్కెర పోయేలా కానీ నిజంగా గింత ఘోరంగా కొడుతుందని అస్సలే అనుకోలే. నిన్న మన ఎట్లుండే వెదరు కూల్గా ఉండే. నిన్న మొన్న ఇవాళ ఎండ సుర్రు కొడుతుంది, సుర్రు అంటుంది కాళ్ళంతా. అందుకే చేసుకుంటున్నాం. ఎప్పుడు విజికే కాడుతున్నాయి, ఇప్పుడు నాకు కూడా కాడుతున్నాయి అంత.
మామూలు కొడతలేదు వాళ్ళ పని మీద వాళ్ళు, అది ఇంకా గరమే అయితే లేదు. ఇప్పుడు వచ్చేసి గాయస్ ఒక్కొక్కడిగా దీంట్లో వేస్తూ మనమైతే మన కుకింగ్ ప్రొసీజర్ని అయితే స్టార్ట్ చేద్దాం. అరే ఇంకా తాజ్గాలి ఇవే చెక్కలు ఉంటాయి చూడు గాయస్. నేను చెక్కాలా చెక్క ఇప్పుడైతే తాజ్గాలని వేసేద్దాం. స్టార్ లవంగాలి ఈరా అని చేతిగా దొరికినాయి అన్నవి ఆ మూడి. కానీ చెయ్యి మంచిగా తాగుదాం. కిట్గాడు ఎండ కొడుతుందని ఏమంటా షర్బత్ చేసిండా. మేఘాలు అయితే తన్నుకు వస్తున్నాయి, నాకు తెలిసి ఎండ కూడా పోతుంది. ఇక ఉడిగడ్డలు వేస్తాం మంచిగా ఉంటుంది. ఉల్లిగడ్డ ఇంకా మస్తు ఉంటుంది, సప్పగా ఉంటుంది. నీ ఆ చిన్న కడుపు చల్లగా ఉండా మంచిగా ఉన్నది. అయ్యో ఇందులో కలర్ అయితే మస్తు ఉండే. ఏం కలర్ అది అన్నంలో అయితే ఆరెంజ్ జ్యూస్. ఓ జాతర అయితే మేము ఏం చేసాలి సార్, ఆ థమ్స్అప్ డబ్బా ఉంటుంది అలా వీళ్ళు వేసుకొని కలిపి 5 రూపాయలు ఒకటి అమ్ముతుండే. మస్తు ఉంటుంది. చల్ల వస్తుందిరా. ఇవరి దాకా ఉడకపోసింది కానీ కొద్దిగా గాడుపు లేచింది, మంచిగా చల్ల వస్తుంది. ఏంటిది ఎప్పుడు చూడలే ఉల్లిగడ్డలు ఒక కూరలా. ఎవరన్నా సీఎం వస్తే అట్లనే ఆనందిస్తారు. నాకు నేను వస్తున్నావు ఎక్స్పెరిమెంట్స్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున ప్రజలందరూ ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాము. ఇక్కడ గుట్ట కింద చెట్టు కొడతా ఉన్నారు, చెట్టు కొట్టకుండా వచ్చిన కందులు కూడా వినిపారు. రావాలి రాము ఎక్కడ వెంటనే స్టేజ్ మీద రావాలి. స్టేజ్ లేదు, స్టేజ్ మీద రావాలంట. వచ్చి కందుల కూర ఆస్వాదించి వెళ్ళిపోగలరు. ఇంకో విషయం మనం చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే, మన ఇటు కార్యక్రమానికి మంచిగా దాతగా ఉండి విజయవంతం చేసిన తాజు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అండ్ దీంతో పాటుగా ఈ కందులు ఏవైతే దీంట్లో వాడుతున్నామో అవి ఈ కార్యక్రమంలో ఏవైతే మేము కందులు వాడుతున్నామో అవి మేము ఎక్కడ కూడా పట్టినవి కాదు. అవి వచ్చేసి మేము ఒక ఫామ్ కొనుక్కొచ్చుకున్నవి. వంటల ప్రోగ్రామ్ ని విజయవంతం చేయగలరని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ప్రేక్షక మహోదయులను అయితే కోరుకుంటున్నాము. ఓకే, స్పీచ్ రాదు అందుకని నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు మన పాట కావాలంటే చెప్పండి, పాడతాం మేము ఇక్కడ. మంచిగా హిందీ పాట పాడం. పాటరా పాడరా తాజా మంచి పాడవాడు అట్లే పట్టుకుంటాడు. కూరసిత్రాడు అది వాడరు. కొద్దిసేపట్లో సారొత్తుండు. మంచి అవసరాలు బాపులు దగ్గరనే కిసమ కింద అవసరం కింద అవసరం అందరూ సారొత్తుండు. కొంచెంసేపట్లో తొందర రాని పాటవాడు చెప్తాను. అలా ఏం పాట పాడాలి? పిల్లలు దేవుడు చల్లని వారే. మూతుడు ఎట్లా పెడుతున్నాడు? పిల్లలు అనగానే మొత్తం 3 పాడతావా లేదా? అరే నువ్వు సింగర్ ఇదిరా, నువ్వు పాడరా. సింగాన్ని కొంచెం పడుతుంది. ఇగో చెమటలు కారుతున్నాయి. ఇగో ఘోరంగా కొడుతుంది ఇలా ఎండ మాత్రం. ఏంది కుక్కలు కొట్లాడుకున్నట్టు. పాడు బాబాయ్. సూపర్ సూపర్ అంటారు. పాట పాడాలి మైక్స్కున్న ఎందుకు సూపర్ అని మేము కూడా అంటాం. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం అనగా రాగు, రాగు బాబాయ్ ఉంది. చినికే చెడబడవాయింది, చెడబడవాయ నాకెన్ని రాక్షుల కాదు నా కంజు నువ్వే కావాలి.
కందులన్నింటినీ నేనేది నాది. పాటలు అయితే పని చేస్తున్నాం ఇక, ఎందుకంటే కూర ఫస్ట్ కావాలి. పాము మళ్ళీ ఇంకా సేమ్ పాము లెక్కన పడగదీసి కూర్చుంది. పెద్ద అనకొండ. ఒకసారి ఫ్యామిలీ ఛానల్ పాము గోదలు కాల్చినాం కదా, దానికి దగ్గర 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. దగ్గర 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. సో ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ వచ్చింది అనుకోండి, ఇది అనకొండలు ఉన్నాయి కదా, ఈ అనకొండల్ని చాలా తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి కాలుదాం, ఎట్లా చూద్దాం. అదంతా అంటుంది రా షేకి, కాలుతుంది కూడా, దాంట్లో అది ఉంటుంది, సురుకుంటుంది. సో ఎంత ఎట్లా అంటుందా, చిన్న చిన్న గింతనే ఉంటుండే, ఒక 5-6 వస్తుండే. కానీ ఇది ఏమైందంటే మొత్తం ఇట్లా పెద్ద రుబ్బ బిల్లలకి. అది పాము. ఇగో ఇది ఏం రాసి ఉన్నది, అనకొండ. 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 విద్య అయితే అన్నం మస్తు వండుతాడు, మళ్ళీ విద్య వచ్చింది ఇక. నేను తప్ప వాళ్ళు ఉన్నారు. బాబాయ్ వండుతుంది కానీ మెత్త వండుతాడు బాబాయ్, పాశం వండుతాడు. మన కర్రీ సగం అయిపోయింది ఆల్రెడీ, ఇక అన్నం ఎక్కితే అయిపోతుంది. ఇక ఫ్రెష్ కడుక్కున్న కంజులు, మటన్ చికెన్ వండుతూ ఉంటాం కదా, నాకు తెలిసి కర్రీ ఏదైతే ఉందో ఇది దానికంటే ముందుగానే అవుతుంది కావచ్చు. ఎందుకంటే చిన్న పానం కదండి, జల్ది ఉడుకుతుంది. ఉడికింది ఒక ముక్కి ఏం వేయలేరు ఇంకా, దాంట్లో ఉపకారం ఏం లేదు. ఉడకలే చూడు, ఇక పోయింది. కొంచెం అంతే, కొద్దిగా ఇంకో 10 నిమిషాల నుంచి కారం వేద్దాం, ఉప్పు వేద్దాం, తర్వాత కొద్దిగా వాటర్ పోతే కొద్దిగా ఉడికిందా, కొంచెం అయితే మొత్తం ఉడుకుతుంది. కరెక్ట్. మరి నేను ఒకటేసారి ఆగమైన కారప్పొడి అయితే గైస్ యాడ్ చేస్తున్నాం. మన ఇంట్లో పట్టింది ఇది కారప్పొడి, మంచిగా కారం ఉంటుంది. కారప్పొడి కొద్ది ఉప్పు పడుతుంది, అవన్నీ మసాలా వేసి కొద్దిగా లేవు వస్తుంది అనుకో, సెట్టు అస్సలు అయింది. నాకు తెలిసి వర్షం పొట్టు పొడగొట్టట్టున్నది సాయంత్రం వరకల్లా. ఘోరంగా అంటే ఘోరంగా ఉడకపోతుంది. ఎండ అంతగానో తరుగుతలేదు కానీ ఉడకపోతుంది బాగా. కూర కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. అన్నం కానీ ఎంతసేపు అవుతారు, ఇంకా 5 నిమిషాలు, ఇంకా 5 మినిట్స్ అట. అలా మన కూర కూడా అయిపోయినట్టే. ఇక ఎట్లా అవుతుందమ్మా, ఎండలో ఘోరంగా అవుతుంది. మంచిగా అవుతుంది చూడు, ఏం మంచిగా అవుతుంది. ఏమైనా మస్తు అయింది. ఏమో నిజంగా ఒకటి అంటున్నావు, నిజంగా అంటున్నావు. ఓ అబ్బా, ఇది నాకు కావాల్సింది కూర. మంచిగా ఉందారా? ఏమన్నా తక్కువ ఉందా? ఎక్కువ తక్కువ? ఎక్కువ దగ్గర ఏం లేదు, అన్నంలో సెట్ అవుతుంది. మంచిగా ఉంది, సంథింగ్ డిఫరెంట్ టేస్ట్ ఉన్నాయి. కొద్దిగా దగ్గరికి రాగానే తీసేద్దాం. ఇప్పుడు అయితే గాయస్ మన వాళ్ళకి టేస్ట్ చేపిస్తున్నా, వాళ్ళు దీని ఒరిజినల్ టేస్ట్ ఎట్లుందో చెప్తారు. కమా గంట చిక్క అయింది, నాటుకోళ్ళు అక్కడ ఏమో ఏమో పడ్డది, అది మింగిన ఏం కాదు. అది ఏంటి, అది గుండ్రడి
నాటుకోడి కన్నా మస్తున్నది. తిను. కడక్ కడక్ అయింది. ఎక్స్పీరియన్స్ ఇంత మంచి టేస్ట్ అవుతుంది. కొంచెం సాల్ట్ పడుతుంది అంతే. వీడు అంతే వాడు ఉప్పు తర్వాత అయితే నీకు ఇప్పుడు ఇక అమ్మ నాకా చేయబట్టి రెడీ ఏయ్ సాల్. అబ్బా సూపర్ అండి. నువ్వు ఎప్పుడు తినేగా? తినలే అందుకే మస్తు ఉంది. కోడి లెక్క ఉందా? ఎట్లుంది? అదే టేస్ట్ మస్తు వస్తుందని అది నిజంగా అది మొత్తం ఇట్లా అలాగే మొత్తం ఊరినట్టు వస్తుంది అలాగే. కూర అయితే గాయస్ డన్ను. సెట్ లైఫ్. మీద లేటరా ఇక అన్నం ఏమే ఏ గ్యాస్ మంటలేదు, అందుకే మన లైటర్తో పెడుతున్నాయి. నజర్ చూడరు గాయస్ మా మీద ఎట్లున్నదో. మరటాకులు తీసుకురాగా అందరు చూసిర్రు. ఇది నజర్ కాగానే ఎండకు కావచ్చు నాకు తెలిసి. ఒకసారి మీరు చూడరు ఎట్లా అయిపోయినాయి, మొత్తం కర్రెగా అయినాయి. మాడిపోయింది అంతా. చచ్చిపోయినాయి అనుకో. ఇంకా ప్లేట్లో అయితే పెట్టాలి వేసుకున్నాను తీరు. ఇట్లా ఎప్పుడైనా చూసి రణవండు సైడ్లకి సైడ్లో పెట్టినప్పుడు అలా సైడ్లకి లోపల మొత్తం అలా అయిపోయింది. ఫర్ ద ఫస్ట్ టైం నేనే వండిన కంజు కూరని అయితే తింటున్నా. మస్తు అయింది, సూపర్ ఉంది టేస్ట్. ఓ మస్తు మస్తుంది. మస్తుడికి ఆ రోజు మనం తిన్నదానికి దీనికి డిఫరెన్స్ ఎట్లుంది? దునియా ఫరక్ ఉంది. రెస్టారెంట్లో తిన్నాం మేము, కాకపోతే అంత పస లేకుండే. ఇవాళ మేము వండుకున్నది ఇంకా సూపర్ అయింది. ఎట్లుంది? తినలేదు ఇవాళ కంటిగా. మస్తుందా? ఉంటుంది మరి ఆ మాత్రం ఉంటుంది, అందుకని కదా వండింది. కొద్దిగా ఉప్పు తక్కువ ఉంది, లైట్గా ఉప్పు వేసుకున్నాం అనుకో. ఇది ఉంది ఆ లెగ్ పీస్ ఇట్లా పట్టి మంచిగా కాదు. సెట్ అవుతుందో అనుకున్నాము. కందులో కూడా ఫస్ట్ టైం వండితే మస్తు ఉంది. ఇది ఇవ్వరు తిండే గారు ఎప్పుడు. ఎట్లుంది? దేని లెక్క ఉంది? నాటుకోవడం లెక్కనే ఉంది, మరి మస్తు ఉన్నది బొక్కలు అయితే. నేను తిన్నది ఒకసారి, దానికన్నా మంచిగా ఉంది టేస్ట్. సూపర్ ఉంది. మొత్తం ఇక తలగాలి ఇక. బాగుంది మత్తుకుంది ఇంకా. సో మొత్తానికి గాయస్ ఇది మేము చేసిన కంజు పిట్టల కూర. నిజంగా వర్షం పడేటట్టున్నది, ఉడకపోతుంది. టేస్ట్ మాత్రం అమేజింగ్ ఉంది. నిజంగా మీరు కూడా ఒకవేళ తినకున్నా కానీ ఎప్పుడో ఒకసారి వండుకొని తిన్న వాళ్ళు అయినా సరే ఒకసారి ట్రై అయితే చేయండి. ఖచ్చితంగా ఒకసారి కుక్ చేయండి. కడుపు నిండా తిన్నాం, ఇంకా తింటాం ఖచ్చితంగా. మొత్తం అయిపోయేదాకా తినిపోతాము. అంతా సూపర్ టేస్ట్ ఉంటుంది. అది ఎట్టుందిరా? మస్తు ఉన్నది. సూపర్. వచ్చా ఫస్ట్ టైం తింటున్నావు? అద్దులేదు. సూపర్. చాలా అంటే చాలా క్రేజీగా అయితే అయింది గాయస్ టేస్ట్ వచ్చేసి. సో ఇది ఈరోజు వీడియో. ఒకవేళ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అరే నెక్స్ట్ టైం క్యాంపింగ్లో చికెన్ మటన్ ఉండదామా? ఇవి ఉండదామా? ఇవే సూపర్. అప్పుడోసారి ఇది కూడా మీరు కుక్ చేసుకోవాలి. ఏంద్రా ఇది ఇప్పుడు. సో వీడియో నచ్చినట్లయితే గాయస్ వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే గాయస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్.